సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా? ఒక్కడు మాత్రం దుఃఖంగా ఉంటాడు. ఎవరు చెప్పండి? ఎవరు? సాతానుడు మాత్రము వాడు ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు. ఎందుకని చెప్పు? అందరూ దేవుడి పిల్లలు అయిపోతున్నారు, అందరూ నరకానికి రాకుండా పరలోకం వెళ్ళిపోతున్నారు అని వాడొక్కడు మాత్రమే దుఃఖంగా ఉంటాడు. హల్లెలూయా. మిగతా మనుషులందరికీ ఏముంది చెప్పండి? సంతోషం. దేవుడు మన కొరకు మన శిక్షను ఆయన మీద మోపుకొని ఆయన మన శిక్షను భరించుకున్నాడు. తన ప్రాణము కల్వరి శిలువలో పెట్టి రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. అందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత కృతజ్ఞత చెప్పండి? ఎంతో కృతజ్ఞత కలిగి ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యము చాలా సార్లు మనం ఈ వాక్యము చెప్పుకున్నాం, మీరు విన్నారు. అయితే కూడా దేవుడు ప్రతిసారి కూడా ఆ వాక్యం వింటున్నప్పుడు కొత్తగానే ఉంటది దేవుని వాక్యం. అది ఇప్పుడు చెప్పిన వాక్యం ఇంకొక 10 నెలల తర్వాత చెప్పినా అది కొత్తగానే ఉంటది. హల్లెలూయా. ఏదో కొత్త అంశాలు దేవుడు దాంట్లో బయలుపరుస్తూ ఉంటాడు. మనకు తెలిసినటువంటి వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండనటువంటిది ఒకటే. విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఏం కారంట? వాళ్ళు ఇష్టలుగా ఉండడము అసాధ్యం. హల్లెలూయా. మీరు చెప్పండి ఏంటంట? దేవునికి ఇష్టం లేనిది ఒకటి ఏంటి చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఏం చేయలేమంట? ఇష్టలుగా ఉండడము అసాధ్యం. కాబట్టి మనలో ఉండవలసినటువంటి విషయాన్ని దేవుడు మనతో చెప్తూ ఉంటున్నాడు. మనలో ఏమి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు చెప్పండి? విశ్వాసము కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చదువమ్మా, చదువుతావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. కాబట్టి మనం విశ్వాసము గలవారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు మన పేరే ఏం పేరు చెప్పండి? విశ్వాసులు. మన పేరేం పేరట? విశ్వాసులు. అయితే విశ్వాసం లేదు, కానీ విశ్వాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలని దేవుడు కానాను దేశంలోనికి తీసుకువెళ్తానని వాళ్ళకి వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు, వాగ్దానం ఇచ్చినాడు. అయితే దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వాళ్ళని నడిపించుకుంటా వచ్చాడు. దేవుడు వాగ్దానం ఏమని చేశాడు? మిమ్మల్ని కానాను దేశంలో ప్రవేశింపజేస్తాను, నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు కానాను దేశం గురించి మనము కొన్ని వివరంగా తెలుసుకుందాము. కానాను దేశం అంటే మరి అది ఎలాంటిదంటే సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయములో 3, 4, 5 ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే కదా అక్కడ చాలా మరి వాక్యములు రాయబడి ఉంటున్నాయి. చదువుతామా? 3, 4 నుంచి స్టార్ట్ చేయండి. మోషే యెహోవా మాట విని పంపెను. ఎక్కడ? ఏ అరణ్యం నుండి? పారాను అరణ్యము నుండి. అంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారు, మరి యోర్దాను నది దాటుకొని వచ్చారు, ఎరికో కోటను దాటుకొని వచ్చారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్దవి. ఏది? ఎరికో పెద్దదే. ఎరికో కోటలను స్తుతుల ద్వారా దేవుడు ఏం చేసినాడు? కూల్చివేశాడు. వారు ఏమీ ఒకటి వాళ్ళు కూర్చలేదు, కానీ స్తుతించగా దేవుడు చెప్పినటువంటి ఒక మాట, మీరు ప్రతిరోజు కూడా ఆ కోట చుట్టూ తిరిగి, యాజకులు మీరు అందరు కూడా ఆ కోట చుట్టూ రోజుకు ఒకసారి తిరిగి
మీరు 7వ రోజున 7 సార్లు తిరిగి మరి గట్టిగా కేకలేస్తే అది కూల్చివేయబడుతుంది అని చెప్పి దేవుడు చెప్పగా వారు ఆ రీతిగా చేసినప్పుడు 7వ రోజు 7 మార్లు తిరిగి మరి 6 మార్లు తిరిగి 7వసారి వాళ్ళు గట్టిగా కేకలేసినప్పుడు అది ఎలా కూల్చివేయబడిందంట తెలుసా? అలాగనే కూలిపోయిందంట. భూకంపములు రాకుండానే కూలిపోయింది. మామూలుగా మనం చూస్తే భూకంపాలు వస్తే భూమి కదిలి పునాదులు కదిలి ఏమైతాయి? ఇళ్ళు కూలిపోతాయి. ఇది మనకు తెలిసిన విషయం. కానీ అక్కడ భూకంపం రాలేదు, ఏమీ రాలేదు. కానీ అయితే వారు వేసినటువంటి కేకలకి స్తుతి చెల్లించినప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆ ఎరికో కోట, అంటే ఎరికో కోట ఎంత పెద్దది, ఎంత లావుది అని మనం చూసినట్లయితే ఆ కోట మీద, అంటే ఆ గోడ మీద ఒక్కసారి గుర్రపు రథాలు ఉంటాయి కదమ్మా అమ్మ, రథాలు తెలుసా? గుర్రపు రథాలు ఒకేసారి వెళ్తాయంట దాని మీద. అర్థమవుతుందా? ఇంకా వెళ్తే అది ఎంత పెద్ద గోడ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎంత పెద్ద గోడ ఉంటుంది కదా అది. అంత పెద్ద గోడ స్తుతుల ద్వారా కూల్చివేయబడింది. వీళ్ళు ఏం చేయలేదు. ఒకటి. రెండోది వచ్చి మొదటిగా వాళ్ళ సముద్రం, ఎర్ర సముద్రము ఏమైంది చెప్పండి? పాయలుగా మారిపోయింది. అంటే పాయలుగా ఈ నీళ్ళు ఇలాగా, ఈ నీళ్ళు ఇలాగా అవి నిలిచిపోయి ఆరిన నేలపైన ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. హల్లెలూయా. శత్రు సైన్యం అంతా కూడా ఏమైపోయింది? నీటిలో మునిగిపోయారు. దేవుడు అన్నాడు, నేను చూస్తున్న ఐగుప్తీయుని. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు తిరిగి చూస్తే వెనక పక్క ఈ యొక్క ఐగుప్తులు వీళ్ళని తరుముకుంటా వస్తున్నారు. నిర్గమాకాండంలో చూసినట్లయితే తరుముకుంటా వస్తున్నారు. ఐగుప్తులలో వీళ్ళని శ్రమ పెట్టినటువంటి ఐగుప్తులు, ఇశ్రాయేలు ప్రజలని శ్రమ పెట్టి బాధ పెట్టినటువంటి ఐగుప్తీయులు వీరు మా నుండి వెళ్ళిపోతున్నారని చెప్పి మరలా వీళ్ళు పట్టుకొని రావాలని ఐగుప్తులు వీళ్ళు పంపించేసిన తర్వాత 3 దినాల ప్రయాణం వచ్చేసిన తర్వాత మరలా వీళ్ళని వెనక్కి తీసుకొని వెళ్ళడానికి ఈ యొక్క ఐగుప్త రాజ్యము సైన్యము ఏమైంది తెలుసా? వీళ్ళు వెంటాడుతూ వస్తూ ఉంటున్నది. ముందు వచ్చి చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనక చూస్తే ఈ ఫరో సైన్యము వీళ్ళు వెంటాడుతూ ఉన్నది. భయముతో గడగడ గడగడలు ఆడిపోతున్నారు, వణికిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అమ్మో వీళ్ళు వచ్చారు, ఇంకా మనకి మరలా మన తీసుకొని పోయి ఈసారి మామూలుగా కాదు, మనకి ఇంకెంత కష్టపడతారో అని చాలా వణికిపోతూ మోషే మీద సలుగుతూ గొరుగుతుండగా మోషే దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఎందుకు నాకు మొర పెడుతున్నావు? నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు. నీ చేతిలో ఉన్న కర్రను నువ్వేం చేసి ఆ సముద్రం వైపు చూపమనగా ఏమైందంట? కర్ర చూపితే ఆ కర్ర ఆ నీటి పైన సముద్రం, ఎర్ర సముద్రం పైన చూపితే అదేమైపోయింది? పాయలుగా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలుగా వాళ్ళు, దేవుడు వాళ్ళతో అన్నాడు, నేడు చూస్తున్న ఐగుప్తులను ఇంకా మీరు ఎన్నడూ చూడరు. హల్లెలూయా. చూడండి, ఐగుప్తీయులు అంటే ఏంటి తెలిసిన? మనకు ఇప్పుడు అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇప్పుడు మనం చూస్తే మనకి. అప్పుడు వారికి ఐగుప్తులు ఫరో సైన్యం వాళ్ళు చూసి భయపడిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇంక భయపడకండి, ఈ రోజు చూస్తున్న ఐగుప్తులు మీరు ఎన్నడూ చూడదన్నారు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో కూడా చెప్తున్న అదే మాట. ఏమని? నేడు చూస్తున్న ఈ శ్రమలు, ఈ రోజు చూస్తున్న ఈ యొక్క అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీరు, బాధలు మీరెన్నడూ చూడని అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అయితే మనం ఏమి కలిగి ఉండాలంట? ఈ మాట ప్రభు చెప్పాడు కాబట్టి ఆ మాటకు మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ మాట మీద మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసం. దేవుడు అన్నాడు, నేడు చూస్తున్న శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, నిందలు, అవమానాలు ఎన్నడూ చూడడని. నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టలంట. విశ్వాసం లేకపోతే
దేవునికి ఇష్టం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏంటండి, ఇంతకాలం చూస్తారు కదా, ఎర్ర సముద్రం పాయలైంది, ఎరికో కోట కూల్చివేయబడింది. ఇంకొక విచిత్రం చూస్తే యోర్దాను నది ఉన్నది కదా, యోర్దాను నది ఏమైతే తెలుసా, యాజకులు ఆ యొక్క మందసపు పెట్టిని తీసుకొని యాజకులు అరికాళ్ళు ఆ యోర్దాను నీళ్ళలో మోపగా యాజకులు యొక్క అరికాలు ఆ నీటికి తగలగా ఆ నీళ్ళంతా ఏకరాశిగా మార్చేశారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? రాశిగా అంటే మనం ఒడ్డు రాశిని చూసాము, బియ్యం రాశిని చూసాము, ఇంకా అనేకమైన రాశులు మనం చూసాము కదా. కానీ నీళ్లు రాశిగా చూసినారు ఎప్పుడైనా? అమ్మా, నీళ్లు రాశిగా చూసారా? దేవుని మహిమ. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయటకు శక్తి గలది. మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి, కానీ విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు. విశ్వాసము తగ్గించుకుంటే ఏమవుతుందంటే దేవుని కార్యాలు చూడకుండా అయిపోతాం. హల్లెలూయా. విశ్వాసము మనలో నుండి వెళ్ళిపోవడానికి చాలా పోరాటాలు మనకు వస్తూ ఉంటాయి. సాతాను తీసుకొచ్చి పెడతాడు. కొన్నిసార్లు శరీరమే మనల్ని విశ్వాసంలో ఎదగకుండా అడ్డుగా ఉంటుంది. ఎందుకంటే దేవుని విశ్వాసంలో ఎదిగినప్పుడు దేవుని కార్యాలు అద్భుతంగా మనం చూస్తాం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పే దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన కాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకి, నేను మిమ్మల్ని కానాను దేశంలో ప్రవేశపెడతానని దేవుడు చెప్పాడు. అక్కడ మనం సంఖ్యాకాలంలో చూసినట్లయితే, నేను వెనక్కకు వెళ్ళి ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఇప్పుడు ముందుకు మనం వస్తున్నాం. విశ్వాసం ఈ 12 మంది అంటే 12 గోత్రముల నుండి ఒక్క గోత్రముల నుండి ఒక్కొక్కరిని తీసుకొని 12 మందిని కానాను దేశానికి వెళ్ళి, ఆ దేశం ఎలాంటిది, ఆ యొక్క దేశంలో ఎలాంటి పండ్లు పండుతాయి, ఎలాంటి భూమి, అది సారం కలిగిన భూమి, సారం లేని భూమి, అది మంచి ఇల్లు అంటే కోటలతో భవనాలు కలిగిన ఇళ్ళ, లేకుంటే గూడారాలు కలిగినటువంటి, గుడిసెలు కలిగినటువంటి ఇళ్ళ, అక్కడ నీళ్ళు ఎలాంటివి, మంచి నీళ్ళ, లేకుంటే ఉప్పు నీళ్ళ, చేదు నీళ్ళ. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అక్కడ ఏమేం పండ్లు పండుతాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని రండని 12 మందిని, 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పాటు చేసుకొని మోషే గారు ఎక్కడికి పంపుతున్నారంటే కానాను దేశంలోనికి పంపుతున్నారు. ఎక్కడ, ఏ ఒక్క అరణ్యంలో వాళ్ళు ఉన్నారు? అమ్మా చదువురా. అరణ్యం ఏదది? పారాను అరణ్యంలో వాళ్ళు ఉండి ఈ 12 మందిని మోషే పంపుతున్నాడు. మీరు బాగా వినాలి. పంపినప్పుడు వీళ్ళు 12 మంది వెళ్ళి ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించి దేవుడు చెప్పినట్టుగానే ఆ దేశము ఎలా ఉన్నదంట తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నదంట. మన దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడంటే మనకు అర్థం కాదండి. హల్లెలూయా. మనము ఊహించింది కొంచెమైతే, మనం ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికంగా చేయగలిగే శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు వీళ్ళు ఎలాంటి దేశంలో వీళ్ళు ప్రవేశపెడుతున్నాడంటే, అక్కడ పండే పండ్లు ఒక్క ద్రాక్ష గెల ఇత్తులు మోసుకొని వస్తారు. మనం చూసాం ఎప్పుడైనా? ఎంత ఉంటుందండి ద్రాక్ష గల? ఒక చేతితో ఇట్లా పట్టుకొని చూస్తే ఒకవేళ ఎక్కువ మహా అంటే ఒక అర్ధ కేజీ ఉండగలుగుతుంది, అంతేనా? అంతకంటే ఇక మనిషి మోసేంత ఉంటుందా ఏమన్నా గెలలు? చూసారు ఎప్పుడైనా? లేదు. కానీ ఇక్కడ ఒక్క ద్రాక్ష గెలని ఇద్దరు దండంపై మోసుకొస్తున్నారంట. అలాంటి సమృద్ధి అయిన పంట అక్కడ పండుతూ ఉంటున్నది. సారము కలిగిన భూమి. హల్లెలూయా. అది భవనాలు కలిగినటువంటి దేశం. భవనాలు అంటే పెద్ద బిల్డింగ్లు కలిగినటువంటి భూమి. ఇంకా అక్కడ పాలు తేనెలు ప్రవహించే మంచి
మంచి దేశంలోనికి ప్రభువు ప్రవేశపెట్టాలని ఆయన ప్రమాణం చేశాడు. మన గురించి దేవునికి మంచి ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కాదు. హల్లెలూయా. మన దేవుని, ఇంత మంచి దేవుని చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళిపోయి నానాకు బాధలకి, నానాకు కష్టాలకి, నానాకు శ్రమలకి ఏమైపోతుంటదంటే అలవాటు పడిపోతూ ఉంటారు. నానా బాధలు, నెమ్మది లేని జీవితం, శాంతి లేని జీవితంలోనికి వెళ్ళిపోతుంటారు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనంట మనకు సమాధానకరమైన సంగతులనే ఆయన ఉద్దేశించాడంట, కానీ హానికరమైనవి కాదు. మనం ఎన్నుకున్నవి ఎలాగుంటాయి చెప్పండి? అంత హానికరమే. సపోజ్ ప్రార్థన చేద్దామంటే మనకేముండదు చెప్పండి? ఇష్టం ఉండదు. మనం ఏం ఎన్నుకుంటాము? ఏ ఫంక్షన్ లోనో, ఏ పండుగల పబ్బాల్లోనో, లేకుంటే ఇంకా దేంట్లో ఏం చెప్పండి? ఒక 10 మంది కూడుకొని ఉంటే, లేదా ఒక 2-3 కూడుకొని ఉంటే అక్కడ ఒక మీటింగ్లు వేస్తే, ఏ మీటింగ్లో? దేవుని మీటింగ్లు కాదు అమ్మ, అర్థమవుతుందా? ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, మళ్ళీ ఇంకా ఎవరైనా చెడిపోయిన విషయాలు, పాడైపోయిన విషయాలు చెప్పుకుంటా ఉంటే అక్కడ ఎంత సేపు అయినా కూడా కూర్చొని ముచ్చట వింటారండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే బోర్ కొట్టేస్తారు. ఎలాంటి సంగతులు ఎన్నుకుంటారు చూడండి. అవి మంచి సంగతుల, హానికరమైన సంగతులు. అది మన యొక్క మనసును పాడు చేస్తుంది, మన హృదయాన్ని పాడు చేస్తుంది, మన యొక్క మనకి తిండి పోకుండా, ఆ తిండిని కూడా పాడు చేస్తాం, మనకి తిండి పోకుండా. అలాంటి సంగతులకి ఎన్నుకుంటారు, చెవిలిస్తారు. కానీ దేవుని వాక్యానికి ఎవరైనా యథార్థంగా చెప్పండి, దేవుని వాక్యానికి అవకాశం ఇస్తారా వినడానికి? మన లోపలికి దేవుని వాక్యాన్ని పంపించడానికి అవకాశం ఇస్తారా? హల్లెలూయా. ఎంత మాత్రం ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ ఉందా? అందరికి ఫోన్ ఉంది. ఎన్ని గంటలు దేవుని వాక్యాలు వింటున్నారు ఫోన్లో? ఉందా? వింటున్నారా? విన్నారు. మరి మిగతా విషయాలు ఎన్ని వింటారు కదా. సరే, ఫోన్లో అట్లా చూస్తాం. ఇంకా దేవుని వాక్యాలు రావా ఫోన్లో? వస్తాయి లేవా? దండిగా వస్తాయి కదా. పాటలు రావా? సినిమా పాటలు పెట్టుకుంటారు, కానీ దేవుని పాటలు పెట్టుకుంటారు. సినిమా పాటలు పెట్టుకుంటే నీకు కాసేపు ఇట్లా ఊగినట్లు ఉంటుందేమో, కానీ ఆ తర్వాత నీ బతుకంతా ఆ సినిమా స్టోరీనే ఉంటుంది. హల్లెలూయా అంటారు కదా కొంతమంది, సినిమా కష్టాలు వచ్చినాయి బాబు మాకు, సినిమా కష్టాలు. మరి సినిమాలు చూస్తే సినిమా కష్టాలు రాకపోతే మరి మంచి కష్టాలు వస్తాయా? హల్లెలూయా. ఊగిపోతుంటారండి సినిమా పాటలు పెట్టుకొని. అదే దేవుని పాటలు పెట్టుకొని సంతోషించవచ్చు కదా. నీ యొక్క ఆత్మకు ఉజ్జీవం వస్తుంది దేవుని పాటలు వింటే. హల్లెలూయా. అది నీ శరీరానికి ఊపిరి వస్తుందేమో, కానీ సినిమా పాటలు, దేవుని పాటలు నీ ఆత్మకు ఉజ్జీవాన్ని వేస్తాయి. హల్లెలూయా. నీ ఆత్మలో ఆనందం, సంతోషం నీకు వస్తుంది. కాబట్టి దేవుని పాటలు అలాంటివి ఎన్నుకోవాలా. ఎలాంటివి ఎన్నుకోవాలి చెప్పండి? దేవుని పాటలను వినడానికి మన మనసుని మనం కేటాయించుకోవాలి. అప్పుడు ఏమైతుంది? నీలో విశ్వాసం వస్తుంది. దేవుని సంగతులు, దేవుని విషయాలు, దేవుని వాక్యం వింటుంటే, చదువుతుంటే నీలో విశ్వాసం పెరుగుతుంది. లేదు ఈ లోక విషయాలు, మాటలు, కథలు వింటే ఉన్నదికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో నెమ్మది లేకుండా ఎందుకుంటున్నారు అంటే సంగతి విషయం ఇదే. ప్రతి చిన్న విషయానికి అది చూసినారా, చెత్తది బండి పోతూ ఉంటది, ఇట్లా వస్తుంటది చెత్త బండి. అందరి ఇళ్ళలో చెత్త ఎత్తుకొని పోతుంటది. హల్లెలూయా. ఇక మనుషులు కూడా చెత్త బండిలాగా అయిపోయినారండి ఈ దినాల్లో. ప్రతి విషయం కూడా, పనికిరాని విషయం కూడా నెత్తి మీద వేసుకుంటారు. అది తమది కాకుండా కూడా దాన్ని జోక్యం అవుతారు. ఎందుకంటే అవసరం అది చూడండి. హల్లెలూయా. కాబట్టి మనసంతా బేజారైపోయి, బాధ అయిపోయి, ఆ పూట ఇంట్లో నరకం కదండి. నిజమా కాదా చెప్పండి?
కానీ దేవుడు మనల్ని అలాంటి విషయాలకు అప్పగించలేదు. మనం దేవుని పిల్లలు విశ్వాసం గల వారమై ఉండాలంటే విశ్వాసము ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యం వినటం ద్వారా వస్తుంది. చూడండి, 12 మంది వెళ్ళారా, వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారంటే వాళ్ళు ఆ భూమి దేవుడు చెప్పినట్లుగా అంతా మంచిగానే ఉంది, కానీ ఆ భూమి ఆ యొక్క ఏది ఆ కానాను దేశములో వాళ్ళు కనబడిన వాళ్ళు ఎవరు తెలిసిన మాదీయులు, అమలేకీయులు, ఏబోనీయులు, ఇంకా రాక్షస సంతానం వాళ్ళు కనపడ్డారు. అంటే అజానుభావులు అనమాట. వాళ్ళు ఎవరు చెప్పండి? అజానుభావులు. ఎంత పొడుగు, ఎంత లావు. వాళ్ళు 10 మంది వాళ్ళు చూశారు, కానీ 2 మాత్రము దేవుణ్ణి చూశారు. హల్లెలూయా. ఎంతమంది అండి? 10 మంది శరీరకములు చూస్తే, కానీ 2 మాత్రము ఆత్మీయంగా దేవుణ్ణి చూశారు. వీళ్ళు వచ్చి ఈ 12 మంది వచ్చి మోషే దగ్గరికి ఆ ఊరుని చూశారు, ఆ పండ్లను తీసుకొచ్చారు. మోషే గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇక ఈ 10 మంది, అయ్యా ఆ దేశము చాలా మంచి దేశమే, దేవుడు చెప్పినట్టుగా చాలా మంచి దేశమే. ఆ దేశము భవనాలు కలిగినటువంటి దేశము, ఆ దేశములో సారము కలిగినటువంటి భూమి కలిగినటువంటి దేశమే. కానీ ఆ దేశంలో మేము ఏమి చూసామంటే అమలేకీయులను చూసినాము. హల్లెలూయా. రాక్షస సంతానాన్ని మేము చూసినాము. అయితే వాళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నారు ఆజానుభావులు. ఒక్కొక్కరు చేతిలో, అంటే ఒక్కొక్కరు సంఖలో నలుగురిని మన వాళ్ళు పట్టుకొని వెళ్తారయ్యా అని చెప్తున్నారు. అంటే సంఖలో పెట్టుకొని పోతారు అని చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా? వీళ్ళు ఏ విషయాలు చెప్తున్నారంటే ఇజ్రాయిల్ ప్రజలు భయపడిపోయే విషయాలు చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా? అమ్మా, ఏ విషయాలు? భయపడిపోయే కొంతమంది ఉంటారు చూడండి, ఇంతుంటే అంత చెప్తారు. స్తోత్రము, హల్లెలూయా ఏం చెప్తారండి? ఉండేది ఇంతుంటే అంత పొడుగు చెప్తారు. విన్నవారికి ఏమైపోతుంది చెప్పండి? డాక్టర్ నా దగ్గర ఇలాంటి కేసులు చాలా మంది ఏమంటారంటే, ఆ డాక్టర్ ఏదో చదువురాని పాపం మన తెలియదు వాళ్ళకి. అయితే డాక్టర్ రిపోర్ట్లు ఇచ్చి ఏదో చెప్తుంటారు. దాన్ని అది ఇన్ఫెక్షన్ అంటే అది పెద్దది కాదు, కానీ ఏమనుకుంటారు వీళ్ళకి తెలియదు కదా, చదువులేదు కదా. ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ అంట. హల్లెలూయా. ఇన్ఫెక్షన్ అంటే ఏమని తెలియదు పాపం. అంటే ఎదుటివాడు ఏమైపోవాలా, చదువు వాళ్ళు కూడా చదువు ఇన్ఫెక్షనా అనాలి వాళ్ళు. స్తోత్రం. కానీ అదేం కాదు, ఆ పెద్ద విషయం కాదు, చిన్న విషయం. అయితే వీళ్ళు చూడండి, ఈ యొక్క అక్కడ ఏం చెప్తున్నారంటే, అయ్యా మోషేకి చెప్తున్నా సంగతులు నేను చెప్తున్నా. ఈ 10 మంది మోషేకి చెప్తున్నారు, అయ్యా వాళ్ళు పెద్ద జానుబాబులు, ఒక్కొక్కరి చేతిలో, అంటే ఒక్కొక్కరి సంఖలో ఏడంట వాళ్ళు చెప్పే, మనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడంటండి? ఒక్కొక్కరి సంఖలో నలుగురు పెట్టుకొని వెళ్తారంట. అంత పెట్టుకున్నారయ్యా వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎంత పెట్టుకున్నారయ్యా వాళ్ళు. వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాం తెలుసా? మెడకల్లాగా ఉన్నామయ్యా అంటారంట వీళ్ళు. భయం అవుతుందా లేదా? వాళ్ళు చూడలేదు, పెట్టలేదు బాబు. ఎవరు? ఈ ఊర్లో ఉన్న వాళ్ళు. అంటే మోషే ఎక్కడ 12 మందిని మాత్రమే ఎక్కడికి పంపించారు? కానానులోనికి వెళ్ళి పంపించినాడు. వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు ఇట్లా చెప్తున్నారు వీళ్ళకి. ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వచ్చినారు మన వాళ్ళు. ఎక్కడ పోయి వచ్చినారు? కానాను దేశం పోయి చూసి వచ్చినారు. మరి ఏమో మంచి వార్తలు చెప్తారని వీళ్ళు ఎలా ఉన్నారంట? కాసుకొని
ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎన్ని లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉంటారేమో జనాలు. వాళ్ళందరూ ఈ 10 మంది 12 మంది చెప్పే వార్తలకి మాటలకి ఆశతో ఎదురు చూసుకొని ఉంటే ఏం చెప్పాలా? భయం పుట్టించే మాట చెప్పాలా? ధైర్యం చెప్పే మాట చెప్పాలా? చెప్పండి అమ్మా కదా. వీళ్ళేం చెప్పారని తెలిసిన 10 మంది ఏం చెప్తున్నారంటే వద్దు, దెబ్బకు భయపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. మనము వాళ్ళ కంటికి ఎలా ఉన్నాము? మిడతల్లాగా ఉన్నారంట వీళ్ళు. మిడతలు తెలుసమ్మా మీకు? మిడత ఎవరు గమ్మును కూర్చున్నారు కదా, మీకు తెలుసా? మిడతలు తెలుసా అమ్మా? జిట్టలు ఎగురుతాయి కదా, ఇట్లా ఇక్కడి నుంచి అట్లా ఎగురుతాయి కదా, మా చెట్ల మీద ఎగురుతుంటాయి. మిడతలు ఎంత ఉంటుంది అదే? ఎంత ఉంటుంది? ఇంకెంకా ఎక్కువ కొంచెం పెద్ద సైజు అయితే, ఏమన్నా పెద్ద జాతి అయితే ఒకవేళ ఇంత సైజు ఉంటాయి. అంతేనా? అంటే వీళ్ళందరూ ఇంత ఉన్నారంట. ఎవరి దృష్టికి ఆ అమలేకీలు అంటే ఆ కానాను జనుల ప్రజల దృష్టికి వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే కదా, ఇంత ఉన్నారంట. అందుకే 4 సంకలు పెట్టుకొని పోతారా అని చెప్తున్నారు. హల్లెలూయా. ఆ మాటకి ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోయినారు. అమ్మో, దేవుడు ఏం చెప్పినాడు మనకి? కానాన్ దేశంలో ప్రవేశపెడతానన్నాడు. మరి ఇంకేం ప్రవేశపెడతాడు? ఆడిపోతే మనల్ని ఆవిరి చేస్తారా బాబు అని భయపడిపోయి రాళ్ళు ఎత్తుకున్నారంట. ఎవరి మీద? మోషే మీద. ఎవరి మీద రాళ్ళు ఎత్తుకున్నారు? నాయకుడైనా మోషే. నువ్వు ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొని వస్తే కదా దేవుడు చెప్పినాడు కానాను దేశంలో ప్రవేశపెట్టాలని నువ్వు చెప్పినావు కదా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినావు. ఇప్పుడు చూస్తే ఆ యొక్క అమలేకీయులకి వాళ్ళకి మమ్మల్ని బలిగా చేయడానికి తీసుకొచ్చినావా అని వాళ్ళు రాళ్ళు ఎత్తుకున్నారంట మోషే మీద భయపడిపోయి. హల్లెలూయా. అప్పుడు ఇద్దరు లేచినారండి. ఎందరు? ఇద్దరు లేచారు. విశ్వాసం ఉన్న వాళ్ళు చాలా తక్కువ, కానీ అవిశ్వాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ. అవునా కాదండి? కానీ ఈ ఇద్దరు కూడా లేచి అన్నారు, నిమ్మలంగా ఉండండి, మీరు చెప్పేదంతా అబద్ధమే. మన దేవుడు చదువుతావారు? అది 10-12 చదువు వచనాలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 10-12 చదువు. అమ్మ ఇంకా ముందుకు వెళ్ళిపోరా, 20 అట్లా చదువు. చదువుతాను. ఇంకా కిందకు వచ్చాయమ్మా, ఇంకా కిందకు వచ్చాయి. ఇంకా అంటే 30 దాకా, 30 నుంచి చదువు. 30 నుండి చదువు. చదువమ్మా. వచ్చి వారికి సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పంటను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్ములను 30వ వచనం చదువమ్మా. నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకున్నాం. దానిపైన చదువమ్మా, 29 చదువు.
29 చదువు. అమలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. ఇటీయులు, యోబూసీయులు, కానానీయులు ఆ కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రము యొద్దను యోర్దాను నది వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననేను. హల్లెలూయా. చెప్పండి కొడతారు ఒకసారి గట్టిగా. ఈయన చెప్తున్న మాటకి వాళ్ళు చెప్తున్న మాటకి చూడండి. 26 చదువమ్మా, పైన ఇట్లా వచ్చి 26 చదువు. అట్లు వారు అరే కాలేబు చదువుమా. తెలియజెప్పి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలను ప్రవచించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించుచు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమలేకీయులు. హల్లెలూయా. అమ్మా దానిపైన అక్కడ ఉంటది కానీ మనకు టైం లేదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మోషే ఏం మోషే ఎదుట ఆయన ఏమంటున్నాడంటే, యోషువ ఏమని చెప్తున్నాడంటే, మన శక్తి చాలును. ఎవరి శక్తి చాలును? అంత పెద్ద ఆజానుబావులను, అమలేకీయులను, ఇత్తీయులను, ఈబీరులను వీళ్ళందరినీ జయించుటకు మనకు ఏం సరిపోతుంది? శక్తి సరిపోతుంది. అంటే వాళ్ళను చూసుకుంటలేదు, వాళ్ళలో ఉన్న దేవుని శక్తిని చూస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు సమస్య ఏదైనా, పరిస్థితులు ఏదైనా, ఎంత పెద్దవైనా మనం ఎవరిని చూడాలి? కాలేబు యోషువలను మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరిని చూస్తున్నారంట? తమ శక్తిని చూసుకుంటలేదు, తమ బలమును చూసుకుంటలేదు. ఎవరిని చూసుకుంటున్నారంట? తమలో ఉన్న ఆ దేవుని శక్తిని చూస్తున్నారు. మన దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన శక్తి గలది. మన దేవుడు ఎరికో కోటలను కుప్పగా కూల్చినటువంటి దేవుడు. మన దేవుడు యోర్దాను నదిని ఏకరాశిగా మార్చిన దేవుడు. మన దేవుడు శక్తి గలవాడు. హల్లెలూయా. మన శక్తి సరిపోతుందా సారదా? అమ్మా ఏ సమస్య అయినా ఎదుర్కోవడానికి మన దేవుని శక్తి మనలో ఉన్నదా లేదా? ఉన్నదన్న వాళ్ళు చేతి దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నదా? దేవుని శక్తి ఉన్నదా? మన శక్తి సరిపోదు, ఆయన శక్తి సరి. మనలో ఎవరున్నారు? లోకాన్ని జయించిన యేసయ్య మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు. కాబట్టి మన శక్తి ఏమైతుంది? సరిపోదు. మనలో ఉన్న యేసయ్యకి అది ఏ సమస్య అయినా కూడా ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన తొలగించి వేయటకు ఆయన శక్తిమంతుడని వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి మహిమ చెల్లించారు, దేవుని మీరు ఘనపరచాలి.
ఆయన ఇంకా చూడండి మా 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, అమ్మా ఏం చెప్తున్నారంటే చెప్పండి. కొంతమంది దేవుని శక్తిని అస్సలు గ్రహించరు, అర్థమైందా? డాక్టర్ రిపోర్ట్లు నమ్ముతారు కానీ దేవుని యొక్క శక్తిని నమ్మరు. చూడండి, వీళ్ళు పోయి ఏం చేస్తారంట, దేవుని శక్తిని బట్టి వాళ్ళు దేవుని మహిమ పరచలేరు, కానీ వాళ్ళు ఏం చూస్తున్నారని చెప్పండి, చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్తున్నారు. చెడ్డ అంటే చూడండి ఏం చెప్పారో, ఏం చెడ్డ సమాచారము. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నేపీయుల సంబంధులైన ఆనాకు వంశపు నేపేయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. ఎవరి దృష్టికి? వాళ్ళు చూసుకున్నప్పుడు మిడతల్లాగా ఉన్నారంట. వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఎట్లా? వీళ్ళు మిడతల్లాగా ఉన్నారంట, వాళ్ళ దృష్టి కూడా వీళ్ళ దృష్టి కూడా మిడతల్లాగా ఉన్నారు. కానీ కాలేబు ఏం చెప్తున్నాడంటే మంచి సమాచారం చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు. మన శక్తి చాలు, ఏం సరిపోతుంది? మన శక్తి చాలునని చెప్పి ఆయన విశ్వాసంతో చెప్పగా చూడండి, ఇంకా 14 వచనము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే ఆరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడకుండానట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోతున్నారు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనేది. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళడమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే ఆరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడింది. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానినిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశమున ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమందురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికి కనబడెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ మోషే యోషువ కాలేబు వీళ్ళు ఏమంటున్నారు, ఎంత మంచి మాటలు వీళ్ళు
చెప్తుంటున్నారు చూడండి, వారు మనకి ఆహారం అవుతురు అని చెప్తున్నాడు. అంటే మంచి వార్తలు వీళ్ళు చెప్తున్నారు, ఈ సర్వ సమాజాన్ని నిమ్మలపరుస్తున్నారు. భయపడుతున్న వీళ్ళని విశ్వాసముతో ఈ కాలేబు యోషువ ఉన్నారు. వీళ్ళు మంచి వార్తలతో చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నారు, నిమ్మలపరుస్తూ ఉంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ మోషే మీద రామెత్తుకున్నారు వాళ్ళు కొట్టడానికి. మనం ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు శరీరకంగా చూస్తున్నారు, కానీ ఈ కాలేబు యోషువ మాత్రము ఆత్మీయంగా దేవుని చూస్తున్నారు. ఈ రోజు ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు మనకున్నా మన దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ కాలేబు యోషువలో విశ్వాసం ఉంది, దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు. ఈ 10 మంది కూడా విశ్వాసం లేదు, వారు దేవునికి ఇష్టలుగా లేరు. వాళ్ళ అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళ కానాను దేశంలో ప్రవేశించలేదు, కానీ వాళ్ళ అరణ్యంలోనే రాలిపోయారు. ఈ రోజుల్లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా మనం ఏ ఒక్క కార్యము కూడా మనం ఏం చేయలేము, పొందలేమంట. యాకోబు రాసిన పత్రికలో రాయబడి 4వ అధ్యాయంలో చదవండి, అదొక చదివి ముగిస్తాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 2-3 చదువు, త్వరగా 2-3 చదువు, త్వరగా చదివితే బాగుంటుంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. అమ్మా సందేహపడి వారి గురించి చదువమ్మా. కిందికి పో. సందేహపడివారు సముద్రపు తరంగం వలె ఉన్నారనే వాక్యం ఉంటదమ్మా. అమ్మా అయితే అతడు ఎంత మాత్రం ఏం కాకూడదంటమ్మా, సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి సముద్రపు తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దీన మనుషుడై సమస్తమును అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని ఏమ్మా తలంచుకొనరాదు. ప్రభు దగ్గర ఏమైనా అలాంటి వాడు ఏమంట, తనకి ఏమైనా దొరుకునని తలంచకూడదంట. ఎవరు చెప్పండి? ఎవరు? సందేహపడేవాడు దేవుని మీద సందేహపడేవాడు ప్రభు దగ్గర నాకు ఏమైనా దొరుకుతుందని ఆశ పెట్టుకోకూడదు. ఏమి దొరకదు, అలాంటి వాళ్ళకి ఏమీ దొరకదు. వాడు సముద్రములో నీళ్లు ఎగిరి పడే ఒక తరంగం లాగా ఉంటాడు, కానీ దేవుని దగ్గర నుండి ఏమీ పొందదు. అయితే విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఏమైనా పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ఎవరు పొందుకోగలుగుతారు? విశ్వాసం కలిగినటువంటి వాళ్ళే. అంటే దేవుడి మీద విశ్వాసం. చూడండి, కాలేబు యోషువ ఏం పొందుకున్నారు? వాళ్ళలో విశ్వాసం ఉంది కాబట్టి కానాను దేశంలో వారు ప్రవేశించారు. 10 మంది విశ్వాసం లేని దానిని బట్టి వాళ్ళ అరణ్యములోనే రాలిపోయారు.
విశ్వాసం మనలో పెంచుకోవడానికి మనం చూడాలి. విశ్వాసం ఎలా పెరుగుతుంది? దేవుని వాక్యం మనం వినటం ద్వారా విశ్వాసం మన లోపల పెరుగుతుంది. చూడండి, వీళ్ళు దేవుని కార్యాలను చూసినటువంటి వారు. కాలేబు, యోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా మీరు దేవుని కార్యములు చూసినటువంటి వారు. కన్నులారా చూశారు ఎర్ర సముద్రం పాయలైంది, కన్నులారా చూశారు ఎరికో కోటలు కుప్పగా కూలింది, కన్నులారా చూశారు ఎరికో యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా మారింది, కన్నులారా చూశారు. ఎక్కడ విశ్వాసం ఉంది? ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేశాడు. చెప్పమంటే ఇక్కడ మైక్ పట్టుకొని ఎన్నోసార్లు ఎంతసేపు అయినా చెప్పమని చెప్తారు. మైక్ పట్టుకొని దేవుడు చేసిన సాక్ష్యాలు హల్లెలూయా చెప్తారా లేదా? ఏ ఒక్క కార్యం మా జీవితంలో దేవుడు చేయలేదన్న వాళ్ళు ఏమన్నా ఉంటే చేసి చూపించండి చూద్దాం. ఒక్క చెయ్యి వేస్తాను అంటే మా జీవితంలో దేవుడు కార్యం చేశాడా లేదా అనే కదా, చేసినాడు కదా. అయితే ఇప్పుడు ఇన్ని కార్యములు నీకు చేసినటువంటి దేవుడు ఇప్పుడు నీ ముందు ఉన్న ఈ అల్ప స్వల్పమైనది దేవుడు చేస్తాడా? చేయడు. స్వరం అస్సలు వినపడతనే లేదు, గొంతులోనే మాట్లాడుకోవద్దండి. ఇంట్లో బయట ఆ పక్క వీధి వినపడుతుంది. ఇంట్లో మెల్లగా మామూలు మాటలైనా కూడా ఎక్కడ వినపడతా చెప్ప కొట్లాడుతున్నారేమో అనుకోవాలా, అట్లు స్వరం గట్టిగా మాట్లాడతారు. మీరు చూస్తే గొంతులోనే మాట్లాడుకుంటారు. ఎవరు కొట్టరు, పర్వాలేదు చెప్పండి. హల్లెలూయా అమ్మా చేశాడా లేదా? అదా మరి మనకు విశ్వాసం రావాలా వద్దా? వీళ్ళకి వచ్చిందా? రాలా. చూడండి, అన్ని చూసినా వీళ్ళకి ఏమొచ్చింది? అవిశ్వాసం. ఎలాగంటున్నారు? వాళ్ళు అమలేకులు, ఆజానుభావులు, వాళ్ళకి మనం ఏం చేయలేము, గెలవలేమని చెప్తున్నారు. కానీ ఇక్కడ కాలేబు, యోషువలు ఏం చెప్తున్నారు? మన శక్తి చాలు, మన దేవుడు చాలును. వాళ్ళని ఆయన చిటికేసి ఏం చేయగలుగుతాడు? అవతలకు వెళ్ళగొట్టి మనల్ని ఆ దేశంలో ప్రవేశపెడతారు. హల్లెలూయా. వాళ్ళకంటే మన దేవుడు గొప్పవాడు. వాళ్ళని చూడట్లేదు, అమలేకీయులను చూడట్లేదు, ఆ బలిష్ఠుల్ని చూడట్లేదు, వాళ్ళు దేవుడిని చూస్తూ ఉంటారు. ఎలాంటి దేవుడు అండి? అసలు ఇజ్రాయేల్ ప్రజలు తరుముకుంటా వస్తుంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు గడగడ వణికిపోతూ భయపడుతుంటే ముందుగా నడిచినటువంటి ఆ అగ్ని సమూహము వెనక్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోయి ఆ యొక్క ఐగుప్తీయులు తమ మీద పడకుండా అడ్డుగా నిలబడిపోయాడు. ఆకాశం కట్టుకోండి. ఒక్క ఐగుప్తీయుడు వాళ్ళని దాటలేదండి, తమ దగ్గరికి రానివ్వలేదు దేవుడు. ఎంత గొప్ప మహిమ గల దేవుడు అండి. హల్లెలూయా. వీళ్ళు ముందు నడుస్తున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడుస్తున్న దేవుడు. అగ్ని స్తంభముగా, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడుస్తున్న దేవుడు, వీళ్ళు ముందు నడుస్తున్న దేవుడు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయి ఐగుప్తీయులకి ఆయన నిలబడిపోయాడు. ఒక్కరు ముందుకు రావట్లేదు. ఎప్పటి వరకు? ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడిచి అందరూ తల్లులు, చిన్న పిల్లలు, గొర్రెలు, మేకలు, పశువులు అందరూ కూడా ఆ యొక్క ఆరిన నేలపై నడుచుకొని వస్తూ ఉండగా ఒక్కరు కూడా రాకుండా, అంటే ఇప్పుడు సముద్రం అంటే అంత పెద్దగా ఉంటుంది కదా, అయితే అందులో నుండి నడుచుకొని అవతల పోవాలంటే ఎంతసేపు పడుతుందండి? సమయం పడుతుందా లేదా? వాళ్ళందరూ నడుచుకొని అవతలకు వెళ్ళేంత వరకు నా దేవుడు అలాగే నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లలు అందరూ కూడా అవతలు దాటేంత వరకు కూడా. ఆ తర్వాత వీళ్ళందరూ యువతలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళా ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి ఇక వీళ్ళు మళ్ళా తరుముకొని పట్టుకురావాలని మొత్తము ఐగుప్తీయులు ఆ యొక్క సముద్రము మధ్యలోకి వచ్చారు, నేలమట్టం చేసి పడేశారు. హల్లెలూయా. దేవుడు అన్నాడా? నేను చూస్తున్న ఐగుప్తులు మీరు అన్నాడు చూడండి. ఎక్కడైపోయినారు వాళ్ళు? ఎక్కడైపోయినారు చెప్పండమ్మా? నేలమట్టం ధ్వంసం అయిపోయినారు. దేవుడు చెప్పడా లేదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను చూస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇంకెన్నడూ కూడా చూడలేదు.
సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. నమ్మిన వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్పండి చూద్దాం. హల్లెలూయా. చేస్తాడా? చేయడా? కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం మన బలం. ఎప్పుడు చెప్పండి? అన్ని ఉన్నప్పుడు కాదు. కొంతమంది అన్ని ఉంటే మాకేం తక్కువ అంటారు. అప్పుడు కాదు, ఏమి లేనప్పుడు చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు చెప్పండి. ఏ కష్టమా నీవు ఏమాత్రం నా దేవుడు ఎర్ర సముద్రం పాయాలు చేసిండు. హల్లెలూయా. నాకున్నాడు ధైర్యం. ఆ మాట నువ్వు చెప్తే దేవుడు కూడా పరలోకంలో సంతోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏడ్చుకుంటా కూర్చున్నావు అనుకో, ఎన్ని అద్భుతాలు చూసినాయి, మొఖాలు చూడు, ఏడుపు మొఖాలు అనుకుంటా. దేవుడు నా మీద నమ్మకమే లేదు, నేను దాటిస్తాను, నేను నడిపిస్తానని. ఇలాంటి అందుకే యేసు ప్రభు శిష్యులు చూసి అంటారు, ఎంతకాలం ఉన్నాను మీతో నేను అంటారు. తిట్టాడు దేవుడు, తిట్టాడు తప్ప మంగమని ఏముండదు. తిట్టినాడా లేదా యేసయ్య? ఎంతకాలం ఉండాలి మీతో నేను? విశ్వాసం లేని మూర్ఖతనం ద్వారా ఎంతకాలం ఉండాలి చెప్పండి? మీ దగ్గర ఎన్ని అద్భుతాలు చూస్తారు. మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపి చూసినారు విశ్వాసులు. గాలి సముద్రం ఆపినప్పుడు చూశారు. నిమ్మలముగా ఉండంటే గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. అవన్నీ చూసినారు. మళ్ళీ ఈ యొక్క విషయంలో ఇంకెంతకాలం ఉండాలని వాళ్ళని తిట్టినాడు యేసయ్య. నిజంగా విశ్వాసం కలిగి ఉండాలి. ఏం విశ్వాసం చెప్పండి? సమస్యలు నీకు వచ్చినప్పుడు, కష్టాలు నీకు వచ్చినప్పుడు, రోగాలు నీకు వచ్చినప్పుడు, వ్యాధులు నిన్ను బాధిస్తున్నప్పుడు నీలో ఉండాల్సింది ఏం చెప్పండి? నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నా దేవుడు శక్తి గల దేవుడు, నా దేవుడు జీవము గల దేవుడు. ఇది ఏమాత్రము నా దేవునికి అని చెప్పి నువ్వు చిటికేసి నిలబడితే అది ఎంత మాత్రం కూడా, అది ఏకోపత్రం రాయబడి ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎవరన్నా మీ ఇంట్లో రోగంగా ఉంటే చేశారా? ఎవరో ఒకరు చెప్తారంటే అందరు ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఎవరైనా రోగి ఉంటే, జ్వరాలు వచ్చినాయి, పళ్ళు వచ్చిందా, తీవ్రమైన రోగాలు చూడండి, అతనికి ఆపరేషన్ చేయాలన్నారు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేసినాడు? అద్భుతం చేసినాడు లేదా? చెప్పండి అమ్మా, చేసినాడు లేదా? ఆపరేషన్ లేదు, నార్మల్ రిపోర్ట్ లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచాలంట. విశ్వాసంతో ప్రార్థన చేసి ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. విశ్వాసంతో కాలేము యోషువా చెప్పారు, వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించారు. వీళ్ళు విశ్వాసంతో చెప్పలేదు, అమ్మో బాబో అన్నారు, వాళ్ళ అరణ్యంలో రాలిపోయినారు. ఏదో సమస్య చూసి అప్ప అమ్మ బాబు అనద్దు. ఏం చెప్పాలా? నా దేవుడు గొప్పవాడు. అప్పులున్నాయా? అప్పుడు కంటే నా దేవుడు గొప్పవాడా తక్కువవాడా? అమ్మ చెప్పండి, గొప్పవాడా తక్కువవాడా? ఆమేన్. హల్లెలూయా. ఆయన పరలోకంలో ఎన్ని నిధులు ఉన్నాయో ఆయనకి, మన అప్పు ఎంత ఆయనకు చెప్పండి. నువ్వు అలా చెప్తే నీ అప్పు క్షణంలో తీరిపోతావు. నీవు అప్పులే చూసుకుంటా, అమ్మో అప్పుంది, అమ్మో అప్పుంది, అమ్మో అప్పుంది అని ఊరంతా తిరుపుకొని చెప్పినావు అనుకో, ఆ అప్పు అట్లే కొన్నలాగా ఉండిపోతుంది. అప్ప నువ్వేం మాత్రం అన్నావు అనుకో, నిజంగా నాకు ఏమాత్రం లేకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు కార్యం దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? మన చేతుల్లోనా దేవుని చేతుల్లోనా? చెప్పండి, చూసి చెప్పాలా? ఏం చెప్పాలా? సమస్యకు, పరిస్థితులకు, కష్టాలకు, రోగాలకు చెప్తారా చెప్పరా? ఈడ ఇట్లా ఊపద్దండి, ఆడ చెప్పండి. వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పండి? ఏడ్చుకుంటా బంధువులకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా అయిపోయింది అయ్యా, ఆ ఏడుకొని ఏసీ దగ్గర ఏడ్చొచ్చు కదా. ఫోన్ చేసి ఎవరికెవరికో చెప్పుకుంటారు. హల్లెలూయా. ధైర్యం లేదా? విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం లేదా? నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఏ ఫోన్లు చేయాలి. కొంతమంది భయపెట్టిస్తారులే, భయపెట్టించే వాళ్ళు మా భయాలు, ఆ మాటలు వినొద్దు. విన్నారనుకో పోతారు, అంతే సంగతి. అందుకే యుద్ధానికి పోయేప్పుడు భయపడే వాళ్ళని తీసుకుపోరు.
తెలుసా మీకు? అమ్మా యుద్ధానికి పోయినప్పుడు భయపడతారు చూడు, వాళ్ళు తీసుకుపోరు. వాళ్ళు ధైర్యంగా ఉండే వాళ్ళు ధైర్యం కూడా పోగొట్టేస్తున్నారు. అమ్మా చాలు వాళ్ళు చెప్పేదానికే భయపడ అద్దెకి కింద పడిపోవాలి. అందుకే యుద్ధానికి పోయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భయపడే వాళ్ళని అస్సలు అందరినీ పంపించేది, ఎవరు తీసుకోవాలి. అర్థమైందా? మనలో భయం కాదు. దేన్ని బట్టి మనకు ధైర్యం చెప్పండి అమ్మా? దేన్ని బట్టి? మనకున్న బలమో, మనకున్న జ్ఞానమో, మనకున్న శక్తిని బట్టి ధైర్యమా? చెప్పాలమ్మా. ఎవరిని బట్టి చెప్పండి దాన్ని గట్టిగా. ఎవరిని బట్టి? దేవుని బట్టి మనకు బలం. నా దేవుడు గొప్పవాడు. అందరు లేచి నిలబడదామా? నా దేవుడు ఎవరు చెప్పండి? సైన్యములకు అధిపతి, నా సైన్యములకు అధిపతి, దేవా అమ్మ నా ఫోన్ తీసుకురండి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా వందనం. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రం. ఎవరికన్నా ఒకటి పోనీయండి. ఎంత మనసు తక్కువ మన ఏదైనా ఇస్తారా, అందుకుంటారా అంటే ఎవరు అందుకోరు. అంత హుషారైన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు రాబోయే నాళ్ళు ఇచ్చును కాక. సైన్యములకు అధిపతి, నీకే గలాస్తుతి. నా సైన్యములకు అధిపతి, నీకే గలాస్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము. ఈ వాక్యము నా ధ్యానము, నీరాదైన నా జీవము. ఈ వాక్యము నా ధ్యానము, నీరాదైన నా జీవము. సైన్యములకు అధిపతి, నా సైన్యములకు అధిపతి, నా పక్షమున
ఏదైనా చేయటకు శక్తి గల చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించి ఏసునామములో స్తుతించి ప్రారంభించి ఆమేన్. సరే, మరి సమయంలో ఒక పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుంటాం.